హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, దేశంలోని అతి పురాతనమైన పుణ్యక్షేత్రాలలో పవిత్రమైనది వారణాసి ఒకటి. అయితే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారిగైనా ఈ వారణాసి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని కోరికైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ వారణాసి వెళ్ళాలంటే మనం ఆన్లైన్లో దర్శన టికెట్లు స్పెషల్ దర్శనానికి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో ఈరోజు చూద్దాం. అయితే ఈ కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవాలంటే సుగం దర్శనం పేరు మీద టికెట్స్ అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. మనం ఈ టికెట్స్ బుక్ చేసుకుని మనం మన ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించవచ్చు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేదానికన్నా ముందే మనం ప్లాన్ చేసుకుని వెళ్ళి ఉంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దర్శనం అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీరు గూగుల్ ఓపెన్ చేసి kashi-vishwanath.org అని టైప్ చేయండి. మీకు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. మీకు ఇంటర్ఫేస్ అయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే వెబ్సైట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీకు వెబ్సైట్ వచ్చిన తర్వాత పైన ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ ప్యాన్లో బుక్ సుగం దర్శనం అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సుగం దర్శనం చూపిస్తుంది కదా, ఇది 300 రూపీస్ దర్శనం అన్నమాట. స్పెషల్ దర్శనం. ఇక్కడ ఉన్న దర్శనంలో ఇది ఒక స్పెషల్ దర్శనం అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే 12 years లోపు పిల్లలకి టికెట్ లేదు. అలాగే బుకింగ్ డేట్ కెనాట్ బి రీషెడ్యూల్, అంటే ఒకసారి బుక్ చేస్తే మనం రీషెడ్యూల్ అనేది చేసుకోలేము. అలాగే హారతికి దర్శనానికి ఒకేసారి బుకింగ్ లేదు అని ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చెప్తూ జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బుక్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే కనుక ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేయగానే మాకు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుంది. అన్నీ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ టైం అనుకుంటే కనుక. అయితే ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసినప్పుడు మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మీరైతే లాగిన్ అవ్వచ్చు అకౌంట్లోకి. మళ్ళీ ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళాలి. ఇలా ఆన్లైన్ సర్వీస్ మీద కొట్టగానే బుక్ పూజా దర్శనం అని లెఫ్ట్ ప్యాన్లో కనిపిస్తుంది. దాని మీద చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ సుగం దర్శనం అని ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని డేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమంది కావాలి అనేది కూడా అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి సబ్మిట్ చేయండి. చేస్తే మీరు ఇచ్చిన డేట్కి అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మీరు ఈ డేట్ ప్రకారం ఆ డేట్లో వచ్చిన టైమింగ్స్ అనేది కూడా అవైలబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీకు నచ్చిన టైమింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద బుక్ నో మీద క్లిక్ చేయాలి. మీరు అనుకున్న టైం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బుక్ నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళ పేరు, అలాగే వాళ్ళ మేలా ఫీమేల్ అని అడుగుతున్నారు, అలాగే ఏజ్ గ్రూప్ అడుగుతున్నారు. ఇవన్నీ ఇచ్చి కూడా ఓకే చేయండి. అక్కడ ఫస్ట్ స్టెప్లో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండో స్టెప్లో రుద్రాక్షమాల కార్ట్లో యాడ్ చేయమంటారని అడుగుతుంది. అంటే ఇది ఆప్షనల్లో, కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే కనుక 100 రూపీస్ చొప్పున ఇది కార్ట్లో యాడ్ అవుతుంది. మీ టికెట్కి కాస్ట్కి యాడ్ అవుతుంది అన్నమాట. సో నేనైతే దీనికి యాడ్ చేసి చూపిస్తున్నాను. టికెట్ 300 ప్లస్ ఇది ఒక రుద్రాక్షమాల 100 రూపీస్, మొత్తం 400 రూపీస్. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో మీ దగ్గర ఏ పేమెంట్ ఆప్షన్ అవైలబుల్ ఉందో ఆ పేమెంట్ ఆప్షన్ ద్వారా పేమెంట్ అయితే చేయండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి టికెట్ అనేది కన్ఫర్మేషన్ వస్తుంది, బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది. చూసారు కదా, యువర్ స్పెషల్ దర్శన్ బుకింగ్ బుక్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. బుకింగ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి ఎలా వస్తుంది, మై హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ ప్రింట్ డీటెయిల్స్ ఉంది కదా, లేదా డౌన్లోడ్ టికెట్ మీద దేని మీద క్లిక్ చేసినా కూడా మీకు టికెట్ అనేది, దర్శన టికెట్ అనేది మీకు ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట.
మీరు ప్రింట్అవుట్ తీసుకుని మీరు దీన్ని క్యారీ అయితే చేయవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్